ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు క్రిస్మస్ తాతను గూర్చిన కొంత సమాచారం తెలుసుకుందాం. క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడో లేదో తెలియదు, కానీ క్రిస్మస్లో క్రిస్మస్ తాత లేకపోతే అది క్రిస్మస్సే కాదు. క్రిస్మస్లో క్రిస్మస్ తాత క్రీస్తునే మించిపోయాడు. క్రిస్మస్ను చాలామంది ఎక్స్మాస్ అని పిలుస్తుంటారు. అది నిజమే అనిపిస్తుంది కూడా. లెక్కల మాస్టారు తెలియని దానిని ఎక్స్ అనుకోండి అని చెప్తారు. లెక్క చివర్లో ఆ ఎక్స్ విలువ ఎంతో చెప్తారు. ఎక్స్మాస్ అంటే ఎక్స్ అంటే తెలియబడనిది, మాస్ అంటే ఆరాధన. ఎక్స్మస్ పేరుతో తెలియని దానినే ఆరాధిస్తున్నాం. ఆ ఎక్స్ ఏంటో నేటికి కనుగొనలేని పరిస్థితిలోనే నేటి సమాజం ఉన్నది. 4వ శతాబ్దంలో టర్కీ దేశంలో నికోలస్ అనగా శాంతాక్లాజ్ అనే వ్యక్తి ఉండేవాడు. సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగి చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయాడు. ఇతడు చాలా జాలిగల హృదయం కలిగిన వాడు. ప్రజల అవసరాలు తెలుసుకొని రహస్యముగా వెళ్ళి కొంత సొమ్ము వారింట్లో వేసి వస్తుండేవాడు. చిన్నపిల్లల విషయంలో కూడా అట్లా జరిగేది. పెద్దవాళ్ళు చెప్పడం వల్ల డిసెంబర్ 24 రాత్రి క్రిస్మస్ తాత వచ్చి రహస్యంగా బహుమతులు ఇచ్చి వెళ్తాడని వాళ్ళు నమ్మేవారు. తర్వాత కాలంలో ఆయన సెయింట్గా పిలువబడి బిషప్గా కూడా పనిచేసినట్లు చరిత్ర చెబుతుంది. క్రిస్మస్ అంటే బహుమతుల పండుగని, యేసుక్రీస్తు ఈ లోకానికి బహుమానంగా అనుగ్రహించబడ్డాడని, క్రిస్మస్ సందర్భంగా ఒకరికొకరు బహుమతులిచ్చుకోవడం, గ్రీటింగ్స్ పంచుకోవడం చేస్తుంటారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వచ్చాక ఇక అంతే లేదు. నికోలస్ అనగా శాంతాక్లాజ్ కూడా ఇట్లా బహుమానాలు ఇచ్చేవాడని తీసుకొచ్చి క్రిస్మస్లో అంతర్భాగం చేసేశారు. అది ఎంతవరకు వచ్చిందంటే పిల్లలకు క్రీస్తు అంటే తెలియకపోయినా కానీ క్రిస్మస్ తాత అంటే మాత్రం తెలియకుండా ఉండదు. క్రిస్మస్ తాత వస్త్రాలు, అలంకరణ వస్తువుల పేరుతో కోట్ల బిజినెస్ నేటి దినాల్లోనూ అన్ని తరాలలోనూ జరుగుతుంది. క్రీస్తు జననానికి క్రిస్మస్ తాతకు ఎక్కడైనా సంబంధం ఉందా అంటే లేనే లేదు. ఆచారాల ముసుగులో పడి దేవుని ఆరాధించలేకపోతున్నాం. దేవునికి చెందవలసిన మహిమ వేటికో అర్పిస్తున్నాం. ఇది సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించడం కాదంటారా మరి? దేవుల సంతోషం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు ప్రోత్సహించే మనం నిజరక్షకుని ఎట్లా ఆరాధించాలో వారికి తెలియజేయగలిగితే వారి జీవితం అంతా సంతోషమే కదా. ఈ క్రిస్మస్లో మనం ఎందుకు ప్రయత్నించకూడదు మరి? ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.